బాన్గఢ్ ఫోర్ట్ భారతదేశంలోని అత్యంత భయంకరమైన హాంటెడ్ ప్లేసెస్లో ఒకటి. అయితే ఈ హాంటెడ్ ప్లేస్ వెనుక ఒక స్టోరీ ఉంది. చాలా సంవత్సరాల క్రితం బాన్గఢ్ రాజ్యంలో రత్నావతి అనే అందమైన రాజకుమారి ఉండేది. ఆమె అందానికి ఆకర్షితుడైన సింగి అనే మాంత్రికుడు ఆమెను తన వశం చేసుకోవాలని నల్ల మంత్రాలు చేయాలని అనుకున్నాడు. అలా ఒకరోజు రాజకుమారి కోసం పంపిన సువాసన ద్రవంపై మంత్రం వేశాడు. కానీ రత్నావతి అతని కుట్రను తెలుసుకొని ఆ సీసాను ఒక పెద్ద రాయిపై విసిరేసింది. ఆ రాయి తిరిగి మాంత్రికుడి వైపు దూసుకెళ్లి అతడిని చంపేసింది. చనిపోతూ సింగియా బాన్గఢ్ మొత్తం శపించాడు. ఈ రాజ్యం నాశనం అవుతుంది, ఇక్కడి ఆత్మలు ఎన్నటికీ శాంతిని పొందవు. కొద్ది రోజుల తర్వాత బాన్గఢ్పై దాడి జరిగింది. రాజ్యం పూర్తిగా నాశనం అయ్యింది. అప్పటి నుంచి ఆ కోట ఖాళీగా మారిపోయింది. రాత్రి సమయంలో అక్కడ మహిళ ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయని చాలా మంది చెప్పారు. ఖాళీ గదుల్లో గజ్జల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతూ ఉంటారు. కొంతమంది టూరిస్టులు అక్కడ ఫోటోలు తీసే విచిత్రమైన నీడలు, తెల్లటి ఆకారాలు కనిపించాయని చెప్పారు.